మోషన్. Rose, these mountains belong to my royal family for centuries. We donated this place to the government. Okay, what made you to come to India? I was searching for spirituality and I found it here, Highness. Can we go for hunting, Highness? No, only trekking. Then why these guns? They are my family pride. Oh. Now we are into the forest limits and this is the forest checkpost. Wait here. I will go and meet the child, yeah. Hello, Tamudu. హైనస్ వచ్చాను. ఎవరా? హైనస్ ఏమన్నా? మీ హైనస్ నమ్మా. సైనస్ వంకాయ పాత చింతకాయ పచ్చడి టోపీ పెట్టుకుని ముస్తాబాయ్ వచ్చాడు. రేంజర్ తమ్ముడు, నేనెవరినో తెలుస్తోందా? తెలుసు నీ పెట్టుడి మీసం చూస్తేనే తెలుస్తుంది. I have never met such an influential person. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సరే. He's from Kazakhstan, he's from Uzbekistan and she's from Australia. అయితే నన్నేం చేయమంటా? ఏమీ చేయక్కర్లేదు. మేము కాసేపు అడవిలో తిరిగి పైన ట్రెక్కింగ్ వెళ్తాం. ఇది కాస్త తీయండి. తీయాలా? ఇది నీ అంతఃపురం. లోపల మహారాణి గారు జలకాలు ఆడుతున్నారు. టెక్కింగ్కి వెళ్తారండి. టెక్కింగ్ అటువైపు పెద్ద తాడి చెట్టు ఉంటుంది. ఆ దొరసాన్ని భుజం మీద ఎక్కించుకుని పైకెక్కి దిగు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిలబడిన చోటే కాదు, ఆ కొండను కూడా మా సంస్థానం గవర్నమెంట్ దానం చేసింది. యూనో చించేవలే, నీ మూతి మీద వేసా నీ సొంతం కాదు. ఎలా యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నువ్వు మీ హైనస్ తో మాట్లాడుతున్నావు. అయ్యయ్యో, తెలతోళ్ళు వీడే మీకు దొరికాడా? పాస్పోర్ట్లు జాగ్రత్త, దొబ్బేసి తాగట్టేస్తాడు. What passport? I don't know. నా జీవితంలో ఎప్పుడు ఇంత అవమాన పడలేదురా వాల్టరు. వాడి బాటలు ఊరేసి చచ్చిపోవాలనిపించింది. పాస్పోర్ట్లు తాగట్టు పెట్టేస్తానన్నాడు రా. దొరసానమ్మని భుజానెక్కించుకుని తాటి ఎక్కి దిగమన్నాడు రా. గంధపు చెక్కలు దొంగతనం చేస్తున్నానని కేసు వేసి లోపల తోస్తానన్నాడు రా. చివరిగా ఓ మాట అన్నాడు రా, మర్యాదగా వెళ్తావా లేదా కుక్క చేత కనిపించమంటావా అని. మళ్ళీ ముని చావద్దు. 108 ఎప్పుడో అయిపోయి వచ్చాయి. అయినసు నువ్వు పడ్డ అవమానంతో పోయింది. పోచే ఇట్స్ గాన్. ఏం చేస్తారో నాకు తెలీదు. మీరిద్దరు కలిసి వాడి పని పట్టాలరా. అయినసు ఏం చేయాలో నువ్వు నాకు మాత్రమే చెప్పాలి. సాయం నాకేం అవసరం లేదు. నీళ్ళలో ముంచేసి గొంతు పిసికి చంపేస్తా. పోర్రా అన్న టవ్వా. ఈడేమన్నా పెద్ద యాక్షన్ హీరోనా? ఈడు సాయంత్రం ఏంటి అలాతో ఇస్తావు? మాట్లాడుతుంటే ఎలా తన్నాడో ఈడు తెలితే నా ప్యానల్కి ఏంటి గ్యారెంటీ? మీ అన్నదమ్ముల గొడవలు ముఖ్యమా లేదా ఈ హైనస్ పరువు ముఖ్యమా? ఎప్పుడు చూసినా సొల్లు చెప్తుంటాడు డిప్ప తలకాయగాడు. మీరిద్దరు కలిసే వెళ్తున్నారు. ఇది హైనస్ ఆర్డర్. వాడి ఉద్యోగం ఊడిపోయి నడి రోడ్డు మీద బిచ్చం ఎత్తుకోవడం చూసేకే నా జుత్తుని ముడేసుకుంటాను రా. సాయంకాలం వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోవచ్చు సార్. చక్కగా మేకలు కొట్టి పెట్టాడు. ఎవరు చేసి ఉంటాడు? ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు అక్కడ? ఎత్తుకొచ్చి కుమ్మేద్దా? ఎవరు కాలు పట్టుకున్నాడు? ఎవర్రా ఇద్దరు కొడతానన్నా? ₹1 సరుకు సార్, దాన్ని కొట్టుకెళ్ళడానికి వచ్చారు సార్. అందుకు టైం లేదు సార్, త్వరగా రండి సార్.
ఏంట్రా ఏం పీకుతూ కూర్చున్నావురా? 1 కోటి రూపాయలు విలువ చేసి ఎర్రచంద్రం చక్కలు వాడు కొట్టుకెళ్ళాడా? వాడిని వదిలేసి నువ్వేం కొరుగుతున్నావంట? అయ్యా, నా గురించి కాకపోయినా నా పిల్లల ముఖం చూసి, నా పిల్లల ముఖం చూసి నన్ను క్షమించండి, లేదా మేము రోడ్డును పడతాం. ఒక్క నిమిషం నా కళ్ళ ముందన చంపేస్తాను. ఏమనుకున్నావు? అధికారులకు సమాధానం చెప్పేది ఎవడరా? అవునా, నేను క్షమించాను చెప్పనా? మనస్ఫూర్తిగా చెప్పనా నాకు క్షమించాను? సరేరా క్షమించా. లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు క్షమించలేదు. మనస్ఫూర్తిగా చెప్పాను. చిన్నపిల్లని అలా కొడతావేంట్రా? ఆ టీ బన్ను తీసుకుని నిజమేంటో చెప్పరా? చూస్తున్నావుగా 3 డిపార్ట్మెంట్లు షేక్ అయిపోతున్నాయి. అయ్యే ఈ తొక్కలో దొప్పుడేంట నాకు. నిజం చెప్పు అంటే ఏ నిజం చెప్పంటావు? నాకేం తెలీదు. రేయ్, ఏది నా మీద ఒట్టేసి చెప్పరా చూద్దాం. సార్, ఏంటి సార్ మీరు ఇంత చిన్న విషయానికి కూడా తల మీద ఒట్టేసి మరి చెప్పమంటున్నారు? చిన్న విషయమారా, 1 కోటి రూపాయల సరుకు రాది. అన్నా విన్నావా అన్న? 1 కోటి రూపాయలు సరుకుపోతే టీ బన్ను ఇచ్చి నిజం రాబట్టాలనుకుంటున్నా. వీడిని చెడగొడుతుంది నువ్వేరా? ఇంతకు ముందు ఇలా ఉండేవాడా? ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. హలో, ఇవాళ ఏం వారం? మంగళవారం. ఇప్పుడు టైం 11. యమగండలో నేను నిజం చెప్పను. చూడడం అనే గారు వదలకండి, ఇప్పుడే అడిగి తెలుసుకోండి. సాయంత్రం 5 నుంచి టైం బాగుంది. మిడిగుడ్లు, నిన్నెవరైనా అడిగారా? నీ డ్యూటీ మాత్రం వెలగబెట్టు, రెచ్చిపోయి మాట్లాడ. మాకు చేసిందంతా చేసి ఏంటి ఎక్స్ట్రా మాట్లాడతావు? మొహం నువ్వు ఏంటి రారాపురం అంటున్నావు? వచ్చానంటే పీక పిసికేస్తాను, జాగ్రత్త. నువ్వు ఊరుకో బేబీ, నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను కదా. ఏంటండి తమరు మాట్లాడే పద్ధతి? ఏదో పెద్ద 10 అచ్చులు చేసినట్టు బేడీ లేసి మరీ కూర్చోబెట్టారు. ఎరా, ఏ రోజైనా మన సర్వీసులో ఇలా ఇరుక్కుపోయి అవమానపడ్డావా? లేదన్నా, నా వల్లే అన్న నీకు పరిస్థితి వచ్చింది, నన్ను క్షమించన్నా. లేదురా, పోయి ఇలాంటి పిల్లి పిత్రోడి చేతికి దొరికిపోయాననే చాలా బాధగా ఉంది. మా అమ్మ కనుక ఈ విషయం తెలిసిందనుకో,
కొత్త టైప్ లో బూతులు తిట్టి మరి నన్ను చంపేస్తాయి. నీ విచిత్ర కుటుంబం గురించి ఇప్పుడు ఎందుకురా? నీ భవిష్యత్తు గురించి ఆలోచించావా? వయసులో ఉండగానే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లా పాపలకి అనాలా వద్దా? చూడబ్బాయి, నేను చెప్పేది ఒకటే, మొత్తం 3 డిపార్ట్మెంట్లు. డిపార్ట్మెంట్కి 3 ఏళ్ళు వేసుకున్నా మొత్తం 9 ఏళ్ళు లోపల ఉండాలి. నీకు ఇది అవసరమా అని? ఒక నిమిషం సార్. అన్నా ఇట్రా, ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్. అయ్యయ్యో ఏంటన్నా బట్టతలోడు జైలు గీలని భయపడుతున్నాడు. సార్ నమస్కారం సార్. మన ఇద్దరం బొక్కలోకి వెళ్ళడం ఖాయమైపోయింది. అక్కడికి వెళ్లే ముందు ఒక్కసారి వదిలిమోహన్ చూసేసి వద్దామన్నా. ఇప్పుడు ఎలా రా? నీకు ప్రతిదీ నేర్పించాలా అన్నా? ఎట్రా.